హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ ఐడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ బ్లాగ్. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. ఈరోజు మనం చేయబోయే క్రాఫ్ట్ టిష్యూతో ఫ్లవర్ వాస్. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ని ఎలా చేసామో చూసేద్దామా? పదండి. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఒక టిష్యూ రోల్ తీసుకొని ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న 4 పీసెస్ని ఇటు అటు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న 4 పీసెస్ని ఇటు అటు ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక థ్రెడ్తో గట్టిగా ఈ విధంగా ముడివేయాలి. ఇలా ఫ్లవర్స్కి కలరింగ్ ఇవ్వడానికి నా దగ్గర ఉన్న స్టిక్ పెన్స్తో ఈ విధంగా చేసేసాను. ఈ విధంగా పేపర్ని విడదీస్తూ ఫ్లవర్ లాగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్ని తయారు చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ ఒక 5 ఫ్లవర్స్ని తయారు చేసి పెట్టేసుకుందాం. ఇలాంటి సన్నటి స్టిక్ని తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ స్టిక్స్ని ఫ్లవర్ బ్యాక్ని పెట్టి గమ్తో అంటించేసుకోవడమే. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నిటికీ ఈ స్టిక్స్ని అటాచ్ చేసుకోవడమే. ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిన ఈ ఫ్లవర్స్ని డెకరేటివ్గా చేయడానికి ఈ బౌల్ని యూజ్ చేస్తున్నా. ఈ బౌల్లో ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసేసుకుందాం. ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్ వాస్ని ఎటువంటి ఖర్చు లేకుండా మనమే రెడీ చేసుకోవచ్చు. మీరు గమనించారో లేదో, ఈ బౌల్కి లైట్గా క్రాక్ ఉంది. ఇది వృధాగా పడేయటం ఎందుకనేసి ఇలా నేను ఉపయోగిస్తున్నాను. చాలా గొప్ప పని చేశావు. ఈ విధంగా మన ఫ్లవర్ వాస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి
పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.